రకాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. ఈ నివేదిక గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. గురువారం ఉదయం కోవింద్తో పాటు కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. జమిలీ ఎన్నికలపై 18,629 పేజీల నివేదిక ముర్ముకు అందించారు. దేశంలో జమిలీ ఎన్నిక నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయం వెల్లడించింది. మిగిలిన పార్టీలు గురించి ఏమన్నాయో తెలుసుకుందాం. కేంద్రంలోని మోదీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు మొగ్గు చూపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు నిర్వహించి అటు తర్వాత 100 రోజుల్లో మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో పేర్కొంది. దీనికోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ను సవరించాలని కమిటీ సూచించింది. ఇక 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది. ఇక రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ప్యానెల్కు మొత్తం 47 పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. 32 పార్టీలు వన్ పార్టీ వన్ నేషన్ ప్రతిపాదనను సమర్థించగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. జాతీయ పార్టీల విషయానికొస్తే బీజేపీ, దాని మిత్రపక్షం కొనరాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు పలకాయి. ఇక మిగిలిన 4 జాతీయ పార్టీలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐఎం మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వ్యతిరేకించాయి. అయితే కోవింద్ ప్యానెల్ విషయానికొస్తే మొత్తం 62 రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. 18 పార్టీలతో నేరుగా 1-to-1 మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంది. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్కు మద్దతు తెలిపిన పార్టీల విషయానికొస్తే బీజేపీ, ఎన్పీపీతో పాటు ఇతర పార్టీల విషయానికొస్తే ఏఐఏడీఎంకే, బీజేపీ అనుబంధ పార్టీలు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అప్నాదళ్, అసోం గణ పరిషత్, లోక్ జనశక్తి పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, మిజో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఆఫ్ అస్సాం, జేడీయూ ఇటీవల ఎన్డీఏ కూటమిలో కలిసింది. బీజు జనతాదళ్, శివసేన, ఎన్డీఏతో కలిసిన పార్టీ అకాలీదళ్ పార్టీలు మద్దతు పలకాయి. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వ్యతిరేకించిన పార్టీల విషయానికొస్తే 4 జాతీయ పార్టీలతో పాటు ఏఐయూడీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం, సిపిఐ, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్వాదీ పార్టీ. కాగా ఈ ప్రతిపాదనకు స్పందించని పార్టీల విషయానికొస్తే భారత రాష్ట్ర సమితి, ఐయుఎంఎల్, జే&కే నేషనల్ కాన్ఫరెన్స్, జేడీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ, టీడీపీ, ఆర్ఎల్డీ. ప్రస్తుతం ఈ 2 పార్టీలు బీజేపీ పంచెన చేరారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్సీపీ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్పై స్పందించలేదు. అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది జనవరి 18న ప్యానెల్ ప్రతిపాదనకు స్పందించింది. వ్యక్తిగతంగా ఫిబ్రవరి 8న హాజరయ్యింది. ఒకేసారి లోక్సభ, శాసనసభకు ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యాన్ని చిన్నచూపు చూసినట్లవుతుందని, రాజ్యాంగం సమైక్య స్ఫూర్తి దెబ్బతింటుందని తన అభిప్రాయం తెలియజేసింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యాంగం పునాదులు మార్చినట్లవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెడరలిజం ఇస్తున్న గ్యారంటీలకు ఇది వ్యతిరేకమని, పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని అణిచివేసినట్లుగా అవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్నట్లు తరచూ ఎన్నికలు నిర్వహిస్తూ పోతే డబ్బు దుబారా అవుతుందన్న వాదనను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకుంటే ఈ డబ్బు చాలా చాలా తక్కువని కాంగ్రెస్ పార్టీ వాదించింది.
మాయావతికి చెందిన బహుజన్ పార్టీ గతేడాది డిసెంబర్ 14న ప్యానెల్కు ఒక లేఖ రాసింది. అయితే వన్ నేషన్ను మాత్రం వ్యతిరేకించలేదు. అయితే ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అతిపెద్ద సవాలని పేర్కొంది. ప్రస్తుతం ఎలక్టోరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈసీ ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహిస్తే చాలని కోరింది. అయితే కమిటీ మాత్రం పార్టీ తరపున ఓ ప్రతినిధిని పంపాలని కోరింది. అయితే దీనిపై బీఎస్పీ మాత్రం స్పందించలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా డిసెంబర్ 7, 2023న ప్యానెల్ ప్రతిపాదనకు స్పందించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని పేర్కొంది. అయితే పార్టీ తరపున కోవింద్ ప్యానెల్ ముందు హాజరై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇక మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ విషయానికొస్తే ఈ ఏడాది జనవరి 11న స్పందించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వ్యతిరేకించింది. రాజ్యాంగానికి, సమైక్య స్ఫూర్తికి ఇది వ్యతిరేకమని వాదించింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉంది. ప్రస్తుతం బీజేపీకి, టీఎంసీకి అస్సలు పడడం లేదు. ఇక టీఎంసీ వాదన ఏమిటంటే 5 ఏళ్ల కాల పరిమితి ముగియక ముందే తమపై బలవంతంగా ఎన్నికలు రుద్దాలని చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల అధికారాలను కేంద్రం అణగదొక్కాలని చూస్తోందని వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వ్యతిరేకించింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎంఐఎం ఈ ఏడాది జనవరి 15న ప్యానెల్కు లేఖ రాసింది. ఫిబ్రవరి 14న వ్యక్తిగతంగా ప్యానెల్ను కలిసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు రాజ్యాంగం అనుమతిస్తుందా అని ప్రశ్నించింది. ఎలక్షన్ ఏదో ఒక ఫార్మాలిటీ కాదని, ఓటర్లు రబ్బర్ స్టాంపులు కాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలను ఆర్థిక కోణంలో చూడరాదని ప్యానెల్ ముందు ఎంఐఎం ప్రతినిధి చెప్పారు. ఇక సిపిఎం విషయానికొస్తే ఈ ఏడాది జనవరి 10న స్పందించింది. ఫిబ్రవరి 7వ తేదీన వ్యక్తిగతంగా ప్యానెల్తో భేటీ అయ్యింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే దేశంలో ఒకే పార్టీ పాలించే అవకాశం ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక తమిళనాడుకు చెందిన డిఎంకే కూడా జనవరి 16న కోవింద్ ప్యానెల్కు లేఖ రాసింది. ఫిబ్రవరి 10వ తేదీన వ్యక్తిగతంగా ప్యానెల్ను కలిసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు పోవాలని చూస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్యానెల్ను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. ఇక అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ జనవరి 11న స్పందించింది. ఫిబ్రవరి 6న ప్యానెల్తో భేటీ అయ్యింది. ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ అంశాలు తెరపైకొస్తాయి, ప్రాంతీయ అంశాలు మరుగున పడతాయని తెలిపింది. ఇక ఒకవేళ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర స్థాయి పార్టీలు జాతీయ స్థాయి పార్టీలతో పోటీ పడలేవని, ఎన్నికల వ్యూహంతో పాటు వ్యయంలో వారితో పోటీ పడలేమని ఎస్పీ పార్టీ ప్యానెల్కు తెలియజేసింది. అయితే ప్యానెల్ తన నివేదికలో ఎస్పీ గతంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కు మద్దతు తెలిపిందని గుర్తు చేసింది. కోవింద్ ప్యానెల్ నివేదికలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మొత్తం 19 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశం ఎజెండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాగా 16 పార్టీలు వన్ నేషన్కు మద్దతు తెలుపగా 3 పార్టీలు వ్యతిరేకించాయని కోవింద్ ప్యానెల్ నివేదికలో పేర్కొంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లుగా తెలిసింది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యయనాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉందని సమాచారం. 2029 నాటికి ఏకకాల ఎన్నికల నిర్వహణ వీలయ్యేలా చేసేందుకు అవసరమైన మార్గసూచిని లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయవచ్చునని తెలుస్తోంది. మొత్తానికి 2029 నాటికి దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేమని నిపుణులు చెబుతున్నారు.